ఇలా ఉంది కాస్త ఇలా అవుతుంది. హాయ్ హలో నమస్తే, నా పేరు డాక్టర్ శ్రావణి, హోమియో ఫిజిషియన్. ఈ రోజు మనం వెరికోస్ వెయిన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. హార్ట్ లో ఉన్న బ్లడ్ కాళ్ళలోకి వెళ్తుంది. అదే తిరిగి ఆ బ్లడ్ హార్ట్ లో పంప్ కావాలి అంటే వెయిన్స్ ద్వారా వస్తుంది. వెయిన్స్ లో వాల్స్ లో ప్రాబ్లం ఉండడం వల్ల ఆ బ్లడ్ కిందనే పేరుకుపోయి వెయిన్స్ కాస్త బల్జ్ అయ్యి వెరికోస్ వెయిన్స్ అనే ఫార్మేషన్ అవుతుంది. ఈ వెరికోస్ వెయిన్స్ ఎవరిలో ఎక్కువ ఫామ్ అవుతుంది అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో, ఎవరి ఫ్యామిలీస్ లో ఇదే వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో, ప్రెగ్నెన్సీ విమెన్స్ లో, ఎవరైనా జాబ్ వల్ల చాలా సేపు కూర్చోవడం లేదంటే నిల్చోవడం వల్ల ఉంటే వాళ్ళలో ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే ఆ వెయిన్స్ మొత్తం బల్జ్ అయ్యి అక్కడ తీవ్రమైన నొప్పి, బర్నింగ్, వాపు ఇవన్నీ చూస్తాము. అయితే దీన్ని స్టార్టింగ్ స్టేజెస్లోని మనం కంట్రోల్లోకి తీసుకోవచ్చు. అది ఎలా అంటే రోజు కాళ్ళని కొంచెం ఎత్తులో పెట్టుకోవడం, 10 to 15 minutes వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, కంప్రెషన్ స్టాకింగ్స్ పెట్టుకోవడం వల్ల మనం కంట్రోల్లోకి తీసుకోవచ్చు. అయితే దీన్ని మనం ఇలాగే వదిలేసాము అంటే అది ఇంకా తీవ్రమైన నొప్పి, తర్వాత అల్సరేషన్స్, అక్కడ ఉన్న లెగ్లో ఉన్న కలర్ చేంజెస్ జరిగి ఎక్కువ పిగ్మెంటేషన్కి దారి తీసి ఎక్కువగా అల్సరేషన్కి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ గో ఫర్ ద హోమియోపతిక్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.